హలో ఎవ్రీవన్. సో ఇది చాప్టర్ 3కి పార్ట్ 2. సో జైనిజం బుద్ధిజం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో జైనిజంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వేరే సెక్ట్స్లో జైనిజం బుద్ధిజం ఈ హెటెరోడాక్స్ సెక్ట్స్ ఏవైతే ఎమర్జ్ అయినాయో జైనిజం బుద్ధిజం అనేది ప్రామినెంట్ అయినాయి, చాలా ఫేమస్ అయ్యాయి. సో జైనిజంకి సంబంధించి వర్ధమాన్ మహావీర, సో ఎవరైతే నిగంత నాటపుట్ట అని బుద్ధిస్ట్ టెక్స్ట్ మెన్షన్ చేశాయో, సో ఆయన వర్ధమాన్ మహావీరని ఆ పీరియడ్లో జైనిజం అనేది బ్లూమ్ అయిందనమాట. సో ఆయన పీరియడ్ వర్ధమాన్ మహావీర ఫేమస్ చేశారు జైనిజంని. సో ఇట్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ నిర్గ్రంథాస్ ఫ్రీ ఫ్రమ్ బాండ్స్. మహావీర వాజ్ నోన్ యాజ్ జీనా అంటే కాన్కరర్ ఆఫ్ ద సోల్ని జీనా కాబట్టి సో జైనిజం అని ఆ విధంగా సెక్ట్కి నేమ్ వచ్చిందనమాట. సో ఎవరైతే జైనిజాన్ని ఫాలో అవుతారో దే విల్ కాంకర్ ద సోల్ అనమాట. సో ఆత్మని కాంకర్ చేస్తారు. సో దాన్ని మహావీర అని పిలుస్తారు. ఇక్కడ మీనింగ్ మహావీర అంటే యుద్ధంలో చేసినట్టు, యుద్ధం చేసి గెలిస్తే మహావీర అని అక్కడ ఆ మీనింగ్తో కాకుండా అట్లా సోల్ని కాంకర్ చేస్తారు కాబట్టి మహావీర అని పిలుస్తారు. సో ఆ సెక్ట్కి నేమ్ అంతా కూడా జైనిజం అని వచ్చింది అనమాట. జీనా అంటే మీనింగ్ సోల్ అని. సో అకార్డింగ్ టు జైన ట్రెడిషన్స్ మహావీర వాజ్ ద నాట్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో జైనిజంని వర్ధమాన్ మహావీర అప్పుడు ఆయన ఫేమస్ అయింది కానీ ఆ పీరియడ్ నుంచి. కానీ జైన ట్రెడిషన్ని ఫౌండర్ వచ్చేసి రిషభ. సో ఈయన రిషభ అని ఆయన ఫౌండర్ ఈ సెక్ట్కి. సో ఫస్ట్ తీర్థంకర అయిన. సో మనకి చాలా తీర్థంకరస్ ఉన్నారు. సో ఫస్ట్ వర్ధమాన్ మహావీర ఫస్ట్ తీర్థంకర కాదు, రిషభ అని ఆయన ఫస్ట్ తీర్థంకర. సో యజుర్వేద మెన్షన్స్ త్రీ ఆఫ్ తీర్థంకరాస్, రిషభ, అజితనాథ అండ్ అరిష్టనేమి. సో ఈ మూడు తీర్థంకరుల గురించి యజుర్వేదలో మెన్షన్ చేసిందనమాట. సో మహావీర ఆర్గనైజ్డ్ హిస్ మెంబర్స్ ఇంటూ మొనాస్టిక్ అండ్ లే ఫాలోవర్స్. సో మొనాస్టిక్ అండ్ లే ఫాలోవర్స్గా మహావీర ఆర్గనైజ్ చేశారనమాట. సెక్ట్ల ఫాలోవర్స్ అందరినీ కూడా. సో లైఫ్ ఆఫ్ మహావీర చూస్తే వర్ధమాన్ మహావీర ఆయన పుట్టింది ఆల్మోస్ట్ 540 బిఫోర్ కామన్ ఎరా ఇన్ కుందగ్రామ, ఏ సబర్బ్ ఆఫ్ వైశాలి. సో వైశాలిలో సబర్బ్ ఆఫ్ కుందగ్రామలో పుట్టారు ఆయన. సో హీ వాజ్ ద మెంబర్ ఆఫ్ ఎ రూలింగ్ ఫ్యామిలీ ఆఫ్ గణసంగ అండ్ హిస్ ఫాదర్ సిద్ధార్థ. సో మనకి ఇంతకు ముందు చెప్పినట్టు మనము మా జనపదాల్లో కొన్ని గణసంగాస్ కూడా ఉన్నాయంటే క్లాన్స్ డెసిషన్ తీసుకుంటాయని. సో ఆ క్లాన్స్లో వన్ ఆఫ్ ద రూలింగ్ ఫ్యామిలీలో ఈయన పుట్టారనమాట వర్ధమాన్ మహావీర. ఆయన ఫాదర్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ. ఈ జ్ఞాత్రిక క్లాన్, సో క్లాన్స్ ఉంటాయి కదా, సో జ్ఞాత్రిక క్లాన్స్కి హెడ్గా చీఫ్గా ఉండే వీళ్ళ ఫాదరు సిద్ధార్థ అనమాట. మదర్ వచ్చేసి త్రిశాల, లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. ఈమె సిస్టర్ ఆఫ్ ఇట్స్ చీఫ్ చేతక. సో లిచ్చావికి చేతకకి చేతక అనే చీఫ్కి ఈమె సిస్టర్ త్రిశాల. సో మహావీర వాస్ క్లోజ్లీ కనెక్టెడ్ టు రూలర్స్ ఆఫ్ మగధ, అంగ అండ్ విదేహ త్రూ హిస్ మదర్. సో లిచ్చావికి సంబంధించి కాబట్టి సో మగధ, అంగ, విదేహకి చాలా క్లోజ్గా ఉన్నారనమాట మహావీర. ఆయన చైల్డ్హుడ్ నుంచి స్పిరిచువల్ లైఫ్కి అట్రాక్ట్ అయ్యారు. సో ఆయన ఆఫ్టర్ ద డెత్ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటిని వదిలేశారు అట్ ద ఏజ్ ఆఫ్ 30 అండ్ వాండర్డ్ అబౌట్ యాజ్ ఏ మెండికెంట్ ఫర్ 12 years ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్. సో ట్రూ నాలెడ్జ్ కోసం 12 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారనమాట. హీ ప్రాక్టీస్ సెవియర్ ఆస్టెరిస్టిస్ అండ్ డిస్కార్డెడ్ హిస్ గార్మెంట్స్. సో సెవియర్ ఆస్టెరిస్ని ఈయన ప్రాక్టీస్ చేశారు, గార్మెంట్స్ అని వస్త్రాలన్నీ కూడా వదిలేశారనమాట. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ వ్యాండింగ్స్ హీ మెట్ గోసల అండ్ స్పెండ్ 6 years విత్ హిమ్ బిఫోర్ ది పార్టెడ్ డ్యూ టు డిఫరెన్సెస్. సో ఈయన గోసలాని కలిశారు, 6 years కలిసే ఉన్నారనమాట. సో డిఫరెన్సెస్ అనేది వచ్చాయన్నమాట డాక్ట్రిన్, ఫిలాసఫీ ఫాలో అవడంలో. సో తర్వాత వీళ్ళు సపరేట్ అయ్యారు. సో 13th year ఆఫ్ హిస్ వ్యాండరింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 42 వర్ధమాన్ మహావీర అటైన్డ్ నిర్వాణ, ఎన్లైట్మెంట్. సో 13వ సంవత్సరంలో 12 సంవత్సరాలు తిరిగిన తర్వాత 13వ సంవత్సరంలో 42 ఏళ్ళ వయసులో ఈయనకి ఎన్లైట్మెంట్ అనేది పొందారనమాట. సో హీ దెన్ బికమ్ ఏ తీర్థంకర అండ్ కేమ్ టు బీ కాల్డ్ యాజ్ జీనా ఆర్ మహావీర, గ్రేట్ కాంగోరర్ అని పిలిచేవాళ్ళు. సో హీ ప్రీచ్డ్ ఫర్ 30 years. సో 42 years నుంచి 30 years వరకు, అంటే ఆల్మోస్ట్ 72 years బతికారు ఈయన. తర్వాత ఆయన 460 BCEలో 72 years ఏజ్లోన పావరిపురి రాజగృహ దగ్గర చనిపోయారు అనమాట.
సో చనిపోయే ముందు ఈ ఫాస్టెడ్ అంటూ డెత్, చనిపోయే ముందు ఈయన ఫాస్టింగ్ చేసి చనిపోయారు అనమాట. సో జైన ట్రెడిషన్లో ఇప్పటికీ ఉన్నాయి, చాలామంది కూడా ఫాస్ట్ అంటూ డెత్ అనేది చేస్తూ ఉంటారు. హిస్ డెత్ ఆర్ ఫైనల్ లిబరేషన్ వాజ్ జాయస్ ఈవెంట్ ఫర్ జైన్స్. సో ఈయన చావు అనేది జాయస్ ఈవెంట్స్ జైన్స్ అందరికి కూడా. సో మహావీర హ్యాడ్ ఏ హ్యూజ్ ఫాలోయింగ్. ఇన్ ద ఎర్లీ స్టేజెస్ హిస్ ఫాలోవర్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఈయన ఫాలోవర్స్ అందరూ కూడా డిఫరెంట్ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈయన ఫాలోవర్స్గా ఉన్నారు. ఈ కోర్స్ ఆఫ్ టైంలోన ట్రేడింగ్ అండ్ మనీ లెండింగ్ కమ్యూనిటీ మాత్రమే జైనిజంని ఎక్కువగా కన్ఫైన్ అయిపోయింది. సో జైనిజం ఫాలోవర్స్ అంటే సో ట్రేడింగ్ అండ్ మనీ లెండింగ్ కమ్యూనిటీ మాత్రమే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సో జైనిజం ఇన్సిస్టెన్స్ ఆన్ నాన్ వైలెన్స్ క్లోజ్ టు అదర్ ఆక్యుపేషన్స్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ యాజ్ ఇట్ ప్రిస్క్రైబ్ రిఫైనింగ్ ఫ్రమ్ ఇంటెండెడ్ కిల్లింగ్. సో జైనిజంలో నాన్ వైలెన్స్ అనేది మెయిన్ అనమాట. సో వేరే ఆక్యుపేషన్స్లో అగ్రికల్చర్లో కూడా పొలాన్ని దున్నేటప్పుడు అలా స్మాల్ ఎర్త్ వామ్స్ కానీ లేకపోతే పెస్ట్స్ కానీ చనిపోతూ ఉంటాయి. సో అలా చనిపోయినప్పుడు కూడా అది అహింస కిందకే వస్తుంది. సో అగ్రికల్చర్లో పంటను కాపాడుకోవడానికి క్రిమి కీటకాలని సంహరించడానికి క్రిమి సంహారక మందులు అవన్నీ వాడాల్సి వస్తుంటుంది కాబట్టి సో అది కూడా నాన్ వైలెన్స్ కిందకే వస్తుంది, వైలెన్స్ కిందకే వస్తుంది. సో అది కూడా దాన్ని కూడా ఫాలో అవ్వకూడదని చెప్పేసి ఓన్లీ ట్రేడింగ్ ద్వారా వేరే నాన్ హింసని ఫాలో అవుతారు కాబట్టి సో ఆ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ ఫాలో అవుతారు అనమాట. సో అబౌట్ 500 years ఆఫ్టర్ మహావీరాస్ డెత్ ఇన్ అబౌట్ 79 or 82 common era a schism occurred in Jainism. So Magadha was affected by severe famine and some of the Jaina monks under Bhadrabahu went to south to maintain the district discipline. సో మహావీరాస్ డెత్ తర్వాత 500 years తర్వాత స్కిజం అనేది అక్కరైందనమాట జైనిజంలో. మగధ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కరువుతోన కొంతమంది జైన మాంక్స్ ఏమో భద్రబాహు కింద సౌత్కి వచ్చేసారు. సో వాళ్ళందరూ కూడా గార్మెంట్స్ లేకున్నట్లు ఉన్నారనమాట, అంటే బట్టలు ధరించేవాళ్ళు. సో వాళ్ళందరినీ దిగంబరాస్ అంటారు, స్పేస్డ్ క్లాడ్ ఆర్ నేకెడ్ అని పిలుస్తారు. సో అదర్ స్టేట్ బ్యాక్ అండర్ ద లీడర్షిప్ స్థూలభద్ర అండ్ అడాప్టెడ్ ఏ వైట్ గార్మెంట్ అండ్ వన్ ఆన్ శ్వేతంబర. సో సౌత్కి రాని వాళ్ళంతా, నార్త్లో ఉన్న వాళ్ళంతా కూడా వైట్ క్లాత్స్ గార్మెంట్స్ ధరించేవాళ్ళు. సో వాళ్ళందరినీ స్థూలభద్ర లీడర్షిప్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళందరినీ శ్వేతాంబరాస్ అన్నాం. సో ఈ విధంగా టూ డివిజన్స్ అనేది క్లాసెస్ అనేది ఎమర్జ్ అనమాట. ఒకటి జైనిజంలో, ఒకటేమో దిగంబరాస్, ఇంకోటేమో శ్వేతాంబరాస్. దిగంబరాస్ అంటే బట్టలు లేకుండా ఉంటారు, శ్వేతాంబరాస్ ఏమో వైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు టాప్ టు బాటమ్. The schism weakened Jainism in Magadha, but it found ardent followers in Gujarat, Rajasthan, Madhya Pradesh, Orissa and Karnataka. సో మగధలో వీళ్ళకి జైనిజం ఎఫెక్ట్ అయినా కానీ వీక్ అయిపోయినా కానీ వేరే స్టేట్స్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ కర్ణాటకలో వీళ్ళ ఫాలోవర్స్ అనేది పెరిగారనమాట. సో ఆన్ ద డెత్ ఆఫ్ భద్రబాహు శూలభద్ర హెల్డ్ ఏ గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ అట్ పాటలిపుత్ర విచ్ కంపైల్డ్ ద జైన కెన్యన్. భద్రబాహు చనిపోయిన తర్వాత శూలభద్ర గ్రేట్ కౌన్సిల్ పెట్టారు పాటలిపుత్ర. ఇక్కడ జైన కెన్యన్లో ఉన్న టెక్స్ట్ అన్ని కంబైన్ చేశారు అనమాట. సో దీంట్లో 12 అంగాస్ లిమ్స్ ఉన్నాయి. సో అనదర్ కౌన్సిల్ ఏమో వల్లావిలోన జరిగింది గుజరాత్లో, ఇది 5th century CEలో జరిగింది. ఇది ఇంకో 12 పంగాల్ని మైనర్ సెక్షన్స్ అని యాడ్ చేసింది. సో జైన మాంక్స్ నాట్ ఓన్లీ ఓవర్ రిలీజియస్ ట్రీటర్స్ బట్ ఆల్సో ప్రమోటెడ్ సెక్యులర్ లిటరేచర్ కూడా ప్రమోట్ చేశారు. అచ్చరాంగ సూత్రకృతంగా అండ్ కల్పసూత్ర ఇవన్నీ కూడా ఎర్లీ జైన టెక్స్ట్. సో దీంట్లో ఎర్లీ జైన టెక్స్ట్లు అన్నీ కూడా అర్ధమగధిలో రాశారు. సో కామన్ పీపుల్కి వాడే భాష ఇది, సాంస్క్రిట్ కాకుండా మగధ పీపుల్ వాడే కామన్ లాంగ్వేజ్. టెనెంట్స్ ఆఫ్ జైనిజం చూస్తే సెంట్రల్ టెనెంట్ ఆఫ్ జైనిజం ఈజ్ నాన్ వైలెన్స్. సో అహింసనే ఫాలో అవుతారు మెయిన్గా జైనిజం. No another religion lays as much as emphasis on non-violence as does Jainism. It also criticizes human emotions. Jainism denies the existence of God. సో హ్యూమన్ ఎమోషన్స్ కూడా క్రిటిసైజ్ చేస్తుంది. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో గాడ్ అనే వాళ్ళు అనే గాడ్ని డినై చేస్తుంది జైనిజం. సో ఎర్లీ స్టేజెస్లో deity was not worshipped in Jainism. It emphasizes that salvation cannot be attained by worshipping God or sacrifices. It stipulates that one escape misery only by performing austerities. సో మహావీర రిజెక్టెడ్ వేదిక్ అథారిటీ. మహావీర వేదాలని రిజెక్ట్ చేశారనమాట. హెన్స్ జైనిజం ఈజ్ అన్ ఆర్థోడాక్స్ రిలీజన్ అకార్డింగ్ టు
జైనిజం ద వరల్డ్ హ్యాస్ నో బిగినింగ్ ఆర్ ఎండ్. సో జైనిజం ప్రకారం ప్రపంచానికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. సో ఇట్ గోస్ టు సిరీస్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డిక్లైన్ అకార్డింగ్ టు అన్ ఎటర్నల్ లా. సో జైనిజం అడ్వకేటెడ్ డ్యువలిజం, ద వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ సోల్ అండ్ మ్యాటర్. జైనిజం ఏం అడ్వకేట్ చేస్తుందంటే ప్రపంచం అంతా కూడా సోల్తోనూ మ్యాటర్తోనే నిండి ఉంది అని. సో ఇవన్నీ కూడా ఎటర్నల్ అని. సో ద కమింగ్ టుగెదర్ ఆఫ్ జీవ అండ్ అజీవ క్రియేట్స్ కర్మ. ఈ మ్యాటర్ సోల్ రెండు కలిపితే కర్మని క్రియేట్ చేస్తాయి, యాక్షన్ అని. దీని నుంచి ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ అనేది లీడ్ అవుతుంది అని చెప్తుంది. సో టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ కర్మ వన్ హ్యాస్ టు, కర్మ నుంచి ఫ్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు సివియర్ ఆస్టరిటీస్, సెల్ఫ్ మోటిఫికేషన్ అనేది ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలని. సో దేర్ ఫోర్ ఇన్ జైనిజం ఓన్లీ మాంగ్స్ కుడ్ అచీవ్ లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్. సో సన్యాసులు మాత్రమే ఈ బర్త్ రీబర్త్ అనే జనన మరణాలు మళ్ళీ పుట్టడం అవన్నిటి నుంచి ముక్తిని పొందుతారని చెప్తుంది. సో 3 రత్నాస్ జైన డిసిప్లిన్స్ అన్ని రిక్వైర్స్ అడ్హెరెన్స్ టు రిగరస్ రూల్స్. The Jainas are required to follow 3 principles called 3 Ratnas or 3 gems. So right faith, right knowledge, right conduct. So ఈ 3 రత్నాస్ అనమాట. సో రైట్ ఫెయిత్ అంటే సమ్యక్ దర్శన, రైట్ నాలెడ్జ్ సమ్యక్ జ్ఞాన, రైట్ కండక్ట్ సమ్యక్ మహావ్రత. 5 గ్రేట్ వోస్ వచ్చేసి జైనిజంలో మాంగ్స్ హ్యావ్ టు అండర్టేక్ 5 గ్రేట్ వోస్. పంచ మహావ్రత. సో నాట్ టు కిల్ ఆర్ ఇంజూర్, నాట్ టు స్టీల్, నాట్ టు లై, సెలిబసీ, నాట్ టు పొసెస్ ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా 5 గ్రేట్ వోస్. సో నాన్ వైలెన్స్. సో ద 5 వోస్ ఆర్ కామన్ టు బోత్ ద monks and lay followers. The monks were to observe the vows more rigorously than the lay followers. As Jainism placed great emphasis on non-violence, strict observers of the faith were a Muslim cloth around their మౌత్ అండ్ నోస్ సో దట్ దే వుడ్ నాట్ ఇన్హేల్ స్మాల్ ఇన్సెక్ట్స్ ఈవెన్ బై మిస్టేక్. సో అహింసను ఎక్కువ ఫాలో అవుతారు కాబట్టి సో మనం పీల్చుకునే గాలిలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ ఎంటర్ అవుతాయి. దాని ద్వారా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాటిని చంపేస్తుంది. సో అది కూడా వైలెన్స్ కిందకి వస్తుందని చెప్పి సో ముస్లిం క్లాత్ అనేది మౌత్ చుట్టూ కట్టుకుంటారు అనమాట, నోస్ చుట్టూ. సో దాని ద్వారా సో పీల్చుకునే గాలిలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవ్వకున్నట్ల హింసని పాటించుకున్నట్లు ఉంటారు. అలాగే యాంట్స్ని, ఇన్సెక్ట్స్ని కింద నేలపైన తొక్కడాన్ని కూడా వాళ్ళు హింసగా పరిగణిస్తారు. సో అందుకే జైన మాంగ్స్ అంతా కూడా ఫెదర్స్ యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళు నడిచే దారిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా యాంట్స్ని కానీ మళ్ళీ మిగతా స్మాల్ ఇన్సెక్ట్స్ని కానీ వాళ్ళకి కాళ్ళ కింద పడి చనిపోకున్నట్లు. సో జైనాస్ కుడ్ నాట్ ప్రాక్టీస్ అగ్రికల్చర్ అదర్ క్రాఫ్ట్స్ దట్ ఇన్వాల్వ్ కిల్లింగ్ ఆర్ ఇంజనీరింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ పెస్ట్ లాంటిని చంపడం జరుగుతుంది కాబట్టి అగ్రికల్చర్ని ఫాలో చేయరు జైనాస్, ప్రాక్టీస్ చేయరు అగ్రికల్చర్ని. హెన్స్ దే టుక్ ట్రేడింగ్ అండ్ మనీ లెండింగ్ అండ్ ఎక్సెల్డ్ ఇన్ ఇట్. సో ట్రేడింగ్, మనీ లెండింగే జైనాస్ అంతా కూడా ఫాలో అవుతారు. సో దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. సో దే వర్ క్లోజ్ అసోసియేటెడ్ విత్ అర్బనైజేషన్. సో జైనిజం అనేది ఒక ఎగ్లిటేరియన్ రిలీజియన్. ఇట్ డస్ నాట్ శాంక్షన్ ఎనీ ఇన్ఈక్వాలిటీ బేస్డ్ ఆన్ బర్త్. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది పుట్టుకతో అనేది దానిపైన ఫాలో అవుతుందన్నమాట. సో ఇట్స్ వన్స్ డీడ్స్ దట్ డిటర్మైన్ వన్ స్టేటస్ ఇన్ సొసైటీ అండ్ నాట్ బర్త్. సో పుట్టుక కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ స్టేటస్ అనేది సొసైటీలో డిఫైన్ చేస్తుంది, వాళ్ళ పుట్టుక డిఫైన్ చేయదని చెప్తుంది జైనిజం. జైనిజం బిలీవ్స్ దట్ బై వన్స్ యాక్షన్ వన్ బికమ్ ఏ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో పుట్టుకతో కాదు, వాళ్ళు చేసే పనులతోన, యాక్షన్స్తోన ఒకరు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్య, శూద్ర అనేది నిర్ణయించబడుతుంది, పుట్టుకతో కాదని చెప్తుంది. ప్రైడ్ బేస్డ్ ఆన్ బర్త్ ఈజ్ కన్సిడర్డ్ ఎ సిన్. పుట్టుకతో వచ్చే ప్రైడ్ అంటే పుట్టుకతో వచ్చే గొప్పతనాన్ని అనేది పాపంగా పరిగణిస్తారు. సో ఉమెన్ అడ్మిటెడ్ ఇంటూ మొనాస్టిక్ ఆర్డర్. హవర్ యాజ్ ఉమెన్ వన్ కెనాట్ అటైన్ సాల్వేషన్ by accumulating merit by good deeds. A woman could be reborn as a man and then strive to attain salvation. సో ఉమెన్ సాల్వేషన్ని పొందడానికి అనర్హులు చెప్తారు, కానీ వీళ్ళు మంచి పనులు చేసి వచ్చే జన్మలో మళ్ళీ మ్యాన్గా పుట్టి తర్వాత సాల్వేషన్ అటైన్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట జైనిజం. సో తమిళనాడులో జైనిజం ఏ విధంగా ఉందో చూస్తే, జైనిజం స్ప్రెడ్ టు తమిళనాడు ఫ్రమ్ అబౌట్ 3rd century CE. Jaina rock shelters are found in large numbers around Madurai and other places. Mention of death Kopparolan by fasting in Purampur is considered by some of the similar to Jaina practice of Selekna. సో ఇక్కడ ఏదైతే కొప్పరోల్చోలన్ అనే ఆయన పురనూరులో
చనిపోయారనమాట ఫాస్టింగ్ ద్వారా. ఏదైతే జైనిజంలో ఫాలో అయ్యి సల్లేఖన అంటే ఫాస్ట్ అంటూ డెత్ అని ఫాలో అయ్యారో ఆ విధంగానే చనిపోయారని. అలాగే జైన ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ తమిళ్ లిటరేచర్. నలాదియార్, పలమోలి అండ్ జీవక చింతామణి, ఎప్పెరుకలం, కరికలై, నీలకేసి ఇవన్నీ కూడా ప్రామినెంట్ టెక్స్ట్ అనమాట తమిళ్కి సంబంధించి వర్క్స్. యాజ్ ఎర్లీ యాజ్ 4th century Kamanara, a Jaina Dravida Sangha was established in Madurai by Vajranandi, a disciple of Bhujyapada. Jainism has survived in Tamilnadu and there are several Jaina temples. So one of the Jaina temples at తిరుపతి కురండ్రం నియర్ కంచీపురం దగ్గర తిరుపతిపురంలో జైన టెంపుల్ ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ సీలింగ్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో కంచీపురం కూడా జైనీ కంచ అని పిలుస్తారు అనమాట. సో జైనిజం డిక్లైన్ అయ్యడానికి రీజన్స్ ఏంటంటే చూస్తే ఆప్షన్స్ ఆఫ్ రాయల్ ప్యాటర్నేజ్. సో కింగ్స్ ఎవరు కూడా జైనిజం ఫాలో అవ్వలేదన్నమాట. అలాగే స్ప్లిట్ అనేది వచ్చింది. సో దిగంబరాస్, శ్వేతాంబరాస్ వచ్చాయి ఎప్పుడైతే మగధల కరువు వచ్చిందో. తర్వాత ల్యాక్ ఆఫ్ మిషనరీ జీల్, ఫ్యాక్షన్స్గా డివైడ్ అయిపోయి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ప్రాక్టీస్ ఆఫ్ సివియరిటీ అంటే చాలా సివియర్గా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఇది లైక్ ఫాస్టింగ్ కానీ, బట్టలు లేకున్నట్లా ఉండడం కానీ, లేకపోతే ముక్కు చుట్టూ క్లాత్ కట్టుకోవడము, నడిచేటప్పుడు కూడా ఊడ్చుకుంటారు. ఇలా సివియరిటీ ప్రాక్టీసెస్ వల్ల కూడా ఎవరు ఎక్కువ ఫాలో అవ్వలేదన్నమాట. స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం యాజ్ రైవల్ ఫెయిత్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ జైనిజం. సో బుద్ధిజం కూడా బాగా స్ప్రెడ్ అవడం వల్ల జైనిజం తగ్గిపోయింది. నెక్స్ట్ హెటరోడాక్స్ సెక్ట్ వచ్చేసి బుద్ధిజం. సో బుద్ధిజం చూస్తే హెటరోడాక్స్ సెక్ట్స్లో బుద్ధిజం అనేది చాలా పాపులర్ అనమాట. పవర్ఫుల్ రిలీజియన్గా ఎమర్జ్ అయింది. ఎందుకంటే వేరియస్ రూలర్స్ అందరూ కూడా ఫాలో అయ్యారనమాట. ఇలాగ అశోక వాళ్ళంతా కూడా బుద్ధిజం ఫాలో అయ్యాడు. అశోక ధర్మ మహామతాన్ని ఫాలో అయ్యి సో ప్రీచర్స్ని కూడా బుద్ధిస్ట్ ఫాలోవర్స్ అందరిని కూడా వేరే కంట్రీస్కి కూడా పంపించారనమాట. సో సౌత్ ఈస్ట్ ఏషియాకి, ఏషియన్ కంట్రీస్కి కూడా బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయింది. సో ఇన్ ద మిడ్ 20th century ఇట్ వాజ్ రివైవ్డ్ ఇన్ ఇండియా బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ ఫాలో అయిన తర్వాత బుద్ధిజం అనేది మళ్ళీ రివైవ్ అనేది స్టార్ట్ అయింది. సో లైఫ్ ఆఫ్ బుద్ధ ఎలా ఉందో చూస్తే గౌతమ్ బుద్ధ సిద్ధార్థ అని పేరు ఆయనకి. సో సాకికాన్లో పుట్టాడు, శుద్ధోధన కింగ్కి. అండ్ హిస్ చీఫ్ క్వీన్ మహామాయ. సో హిజ్ మదర్ మహామాయ డ్రీమ్డ్ ఆఫ్ ఎ వైట్ ఎలిఫెంట్ విత్ 6 tusks ఎంటరింగ్ హర్ హోమ్ అండ్ వెన్ షీ వాజ్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సో ఆమెకి మహామాయకి కళ వచ్చిందనమాట. ఒక వైట్ ఎలిఫెంట్ విత్ 6 tusks అనేది ఆమె కడుపులోకి ఎంటర్ అయినట్టుగా కళ వచ్చింది. సో తర్వాత ఈ కళని బుద్ధ బర్త్కి సిగ్నిఫికెంట్గా చూపిస్తారనమాట. సో ఈ కళ వచ్చినందువల్ల సో ఫిలాసఫర్స్ అందరూ ఏం బిలీవ్ చేశారంటే సో ఈ చైల్డ్ అనేది ఒక యూనివర్సల్ ఎంపరర్ అవుతారు, లేకపోతే యూనివర్సల్ టీచర్ అవుతారని చెప్పారు. సో చెప్పినట్టుగానే యూనివర్సల్ టీచర్ అయ్యారు. సో వైల్ మహామాయ వాజ్ గోయింగ్ టు హర్ పేరెంట్స్ హోమ్, సిద్ధార్థ వాజ్ బోర్న్ ఇన్ ఏ పార్క్ ఇన్ లుంబిని నియర్ కపిలవాస్తు. సో వాళ్ళ మహామాయ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నప్పుడు పార్క్లో జన్మించారు. లుంబిని పార్క్లో కపిలవాస్తు దగ్గర ఈయన పుట్టారనమాట. సో సిద్ధార్థ గ్రీవ్ ఇన్ ఏ లగ్జరీ యాజ్ ఎ రాయల్ ప్రిన్స్. సో ఆయన యువరాజ్ అనమాట. సో హీ మ్యారీడ్ యశోధర అండ్ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ రాహుల. సో యశోధరని పెళ్లి చేసుకున్నారు యువరాణిని. సో వీళ్ళకి కొడుకు కూడా ఉన్నాడు రాహుల. వెన్ హీ వాజ్ రైడింగ్ ఆన్ హిస్ చారియట్ విత్ చారియేటర్ చెన్న వన్ డే అవుట్ సైడ్ ప్యాలెస్ హీ సా అన్ ఓల్డ్ మెన్. సో చెన్న అనే రథసారథితో రథంలో వెళ్తున్నప్పుడు ఈయన ప్యాలెస్ బయట ఫస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ని చూశాడు, తర్వాత వ్యాధితో బాధపడుతున్న ఒక సిక్ మ్యాన్ని చూశాడు, తర్వాత ఒక డెడ్ బాడీని చూశాడు కార్ప్స్ని. సో తర్వాత ఒక ఫైనలీ రిలీజియస్ మెండికెంట్ని చూశాడు అనమాట. ఒక సన్యాసిలాగా రిలీజియస్ మెండికెంట్ని చూశాడు. సో ఓవర్కమ్ బై రిమోర్స్ అట్ ద మిజరీ ఆఫ్ పీపుల్ హీ లెఫ్ట్ హిస్ ప్యాలెస్ ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్. సో మనుషులు ముసలితనంతో బాధపడుతున్నారు, వ్యాధి వచ్చి బాధపడుతున్నారు, శవాలు చచ్చిపోతున్నారు అంతా. అదంతా చూసి ఈయన ప్యాలెస్ని వదిలేసి ఎటర్నల్ ట్రూత్ కోసం వెతుకుతూ బయటకు వచ్చేసారు. హీ రోడ్ ఇన్ హిస్ చారియట్ పుల్డ్ బై హిస్ ఫేవరెట్ హార్స్ కంతక. సో సిద్ధార్థ గౌతమ్ బుద్ధ హార్స్ పేరు వచ్చేసి కంతక. డ్రివెన్ బై హిస్ చారియట్ చెన్న ఫార్ అవే ఫ్రమ్ సిటీ. హీ కట్ హిస్ హెయిర్ అండ్ సెంట్ ఇట్ అలాంగ్ విత్ హిస్ డిస్కార్డెడ్ గార్మెంట్స్ జ్యువెలరీ టు హిస్ ఫాదర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ మహావిష్క్రమణ ఆర్ ద గ్రేట్ గోయింగ్ ఫోర్త్. సో చెన్న రథంలో బయటకు వచ్చేసి
ఆయన హెయిర్ కట్ చేసి ఆయన గార్మెంట్స్ జ్యువెలరీ అన్నిటినీ కూడా వాళ్ళ ఫాదర్కి తిరిగి పంపించేశారు అనమాట. సో దాన్ని ఈ బుద్ధుని దాన్ని మహాభిరష్క్రమణ అని పిలుస్తారు అనమాట, గ్రేట్ గోయింగ్ ఫోర్త్ అని. సో సిద్ధార్థ వండర్డ్ అబౌట్ అండ్ జాయిన్డ్ అలారకలమ యాజ్ ఎ డిసిపుల్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్. సో అలారకలమలో జాయిన్ అయ్యారు సో భక్తునియా. సో హీ ఆల్సో స్టడీ గైడెన్స్ ఫ్రమ్ ఏ హెర్మిట్ ఉద్దక రామబుద్ధ. సో గైడెన్స్ కూడా తీసుకున్నారన్నమాట ఉద్దక రామబుద్ధ దగ్గర. సిద్ధార్థ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ పాత్ అండ్ ప్రాక్టీస్ సివియర్ ఆస్టరిటీస్ విచ్ లెఫ్ట్ హిమ్ నియర్ డెడ్లీ. సో వీళ్ళ పాత్ అన్నీ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. సో సివియర్ ఆస్టరిటీస్ని ఫాలో అయ్యాడు. సో ఆల్మోస్ట్ చనిపోయే దగ్గరికి రీచ్ అయ్యాడు. సో ఒకరోజు రైస్ బాయిల్డ్ ఇన్ మిల్క్ మేడ్ నేమ్డ్ సుజాత అనే ఆమె ఇచ్చిందనమాట ఆయనకు. అండ్ బిగన్ మెడిటేషన్ లైక్ పీపుల్ ఇన్ బోత్. సో ఒక మిల్క్ మేడ్ పాలు అమ్ముకునే ఆమె రైస్ బాయిల్డ్ ఏదైతే మిల్క్లో ఉందో బాయిల్డ్ అయిందో అది ఇచ్చి ఆఫర్ చేసింది. ఈయన తిన్నాడు. సో ఆమె నేమ్ వచ్చేసి సుజాత. సో తిన్న తర్వాత మళ్ళీ పీపుల్ ట్రీ కింద బోధ్గయాలో 49 days మెడిటేషన్ చేసిన తర్వాత ఎన్లైట్మెంట్ అనేది ఈయనకు వచ్చిందనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 35. దేర్ ఆఫ్టర్ హీ కేమ్ టు బి కాల్డ్ బుద్ధ ఆర్ ఎన్లైటెండ్. సో బుద్ధ అంటే మీనింగ్ ఎన్లైటెండ్ అని మీనింగ్. సో హీ దెన్ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఇన్ డీప్ పార్క్ ఇన్ సారనాథ్ నియర్ వారణాసి. సో ఫస్ట్ ప్రీచింగ్ అనేది సారనాథ్లో వారణాసి దగ్గర ఇచ్చారు. సో దిస్ ఈవెంట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మచక్ర పరివర్తన. సో ఫస్ట్ ప్రీచింగ్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. రీల్ అప్ ద గ్రేట్ లా అని. He spoke about 4 noble truths and the middle path. So he established Sangha and spread his ideas far and wide. So Buddha and his followers traveled for 8 months of the year and stayed at the places for 4 months of the rainy season. సో ఇయర్లో 8 months కూడా బుద్ధ ఫాలోవర్స్ బుద్ధ మాంగ్స్ అంతా కూడా ట్రావెల్ చేసేవాళ్ళు. కానీ రైనీ సీజన్లో మాత్రమే 4 months కేవ్స్లో అట్లా నివసించేవాళ్ళు అనమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 80 హీ పాస్డ్ అవే ఇన్ కుషినగర. సో 80 ఏళ్ళ వయసులో కుషినగర్లో ఈయన చనిపోయారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ పరినిర్వాణ. సో ద ప్రామినెంట్ డిసైపుల్స్ ఆఫ్ బుద్ధ వర్ సరిపుత్త, మహామొగ్గలన్న, మహాకాయన అండ్ ఆనంద. సో వీళ్ళంతా కూడా గ్రేట్ డిసైపుల్స్. బుద్ధ హ్యాడ్ హ్యూజ్ ఫాలోయింగ్ అమంగ్ ద బోత్ రాయల్టీ అండ్ లే పర్సన్. సో రాజులు కూడా బుద్ధిజంని ఫాలో అయ్యారు, మామూలు ప్రజలు కూడా ఫాలో అయ్యారు. సో బుద్ధిస్ట్ కౌన్సిల్ చూస్తే మనకి బుద్ధుడు చనిపోయిన తర్వాత సో టెనెంట్స్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం అనేది డిసైడ్ చేయడం జరిగింది బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో, బుద్ధిస్ట్ మాంక్స్ ద్వారా. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది రాజగృహలో పెట్టారనమాట ఆఫ్టర్ బుద్ధాస్ డెత్. అది ఎవరికి అజాతశత్రు అనేది లీడ్ చేశారు. నెక్స్ట్ హెడెడ్ బై ఉపాలి. ఇన్ దిస్ కౌన్సిల్ ఉపాలి రిసిటెడ్ వినయ పీఠక. సో వినయ పీఠిక అని పెట్టారనమాట. నెక్స్ట్ ఆనంద రిసిటెడ్ సుత్త పీఠిక. సో వినయ పీఠిక, సుత్త పీఠిక అనే బుక్స్ని రచించారు. ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వైశాలిలో మీట్ అయింది. బుద్ధిస్ట్ ఆర్డర్ స్ప్లిట్ ఇంటూ 2 later. సో వైశాలిలో తర్వాత వన్ వాస్ కాల్డ్ Svetavirawadhinis or believers in the teachings of elders, and the other known as Mahasanghikas are members of the great community. So the third Buddhist council was held at Pataliputra. It was convened by Ashoka. So Ashoka third Buddhist council start చేశారన్నమాట పాటలిపుత్రలో. Svetavirawadhinis Stavirawadhinis established themselves strongly and expelled the heretics. The last section called Katawatu was added to Abhidhamma Pitaka. The fourth Buddhist council was held at Kashmir during the reign of Kanishka. Sarvastivadinis were important sect of Buddhism. Its doctrine was compiled in Mahabhivasa. నెక్స్ట్ బుద్ధిస్ట్ సెక్ట్స్ గురించి చూస్తే ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో మనకి మహాసంఘికాస్ గాను, స్థావరవాదినిస్ గాను, సర్వస్తివాదినిస్ కానీ మా బుద్ధిజం అనేది సెక్ట్స్ ఎమర్జ్ అయినాయి. సో న్యూ ఐడియాస్ అనేది ఎమర్జ్ అయినాయి అనమాట మహాసంఘికాస్, సర్వస్తివాదినిస్ మధ్య. సో దాని నుంచి మహాయాన, హీనయాన అనేవి ఎమర్జ్ అయినాయి. గ్రేటర్ అండ్ లెసర్ వెహికల్స్గా చెప్తారనమాట. సో మహాయాన ఆర్ ద గ్రేటర్ వెహికల్ ఏమో పాపులర్ అయింది, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇండియాలో. సో నలంద యూనివర్సిటీ అనేది ఇంపార్టెంట్ సెంటర్ బుద్ధ లెర్నింగ్స్కి. అలాగే దీన్ని ప్యాటర్నైజ్ చేశారు పాలా డైనాసిటీ.
మహాయాన అనేది చైనా, జపాన్కి కూడా స్ప్రెడ్ అయింది. హీనయాన ఏమో లెస్సర్ వెహికల్ శ్రీలంక, బర్మా, థాయిలాండ్లో ఫేమస్ అయింది. అదర్ సౌత్ ఈస్టియన్ కంట్రీస్లో కూడా హీనయానని ఫాలో అవుతారు. సో బై ద ఎండ్ ఆఫ్ ద గుప్తా పీరియడ్ వజ్రయాన ఆర్ ద వెహికల్ ఆఫ్ ద థండర్ బోల్ట్ ఎమర్జ్డ్. గుప్తా పీరియడ్లో వజ్రయానం అనేది ఎమర్జ్ అయింది. ఇది బెంగాల్, బీహార్లో బాగా ఫేమస్. ఇది ప్రిమిటివ్ లోకల్ కల్చర్స్ని అలాగే టిబెట్కి స్ప్రెడ్ అయింది 11th centuryలో. విక్రమ్శిల యూనివర్సిటీ ఇన్ బీహార్ వాజ్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ వజ్రయాన బుద్ధిజం. So Buddhism in India began to decline with the onset of Bhakti movement. Slowly Buddhism came to be influenced by Hindu practices. Soon Buddhism was incorporated into Hinduism and Buddha came to be considered as an avatar of Vishnu in some traditions. So Buddhism అనేది హిందూ ప్రాక్టీసెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కానీ తర్వాత ఇది హిందూయిజంలో వన్ ఆఫ్ ద పార్ట్గానే మిగిలిపోయింది. ఎందుకంటే విష్ణు అవతారంలో, దశావతారంలో బుద్ధిజం అనేది ఒక అవతారంగా కన్సిడర్ చేశారు. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్స్ చూస్తే మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్ అన్నీ కూడా కంపైల్ చేశారు పాలీ లాంగ్వేజ్లో. ప్యాలికనియన్స్ ఆర్ కాల్డ్ యాజ్ త్రిపీటకాస్, 3 baskets అని పిలుస్తారు. సో వినయ పీఠక, సుత్త పీఠక అండ్ అభిధామ పీఠక అనేవి 3 పీఠకాస్. సో వినయ పీఠక ఏమో మొనాస్టిక్ రూల్స్ గురించి, మోరల్ ప్రిన్సిపల్స్ గురించి డీల్ చేస్తుంది. సుత్త పీఠక ఏమో డిస్కోర్సెస్ అండ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ గురించి ఉంటుంది. సో అభిధామ పీఠక ఏమో బుద్ధిస్ట్ ఫిలాసఫీ గురించి ఉంటుంది. సుత్త పీఠక which contains the teachings of Buddha is divided into 5 groups or nikayas. ఒక జాతక టేల్ ఉంది ఇక్కడ, స్టార్వింగ్ టైగ్రెస్ అని. సో born in a family renowned for purity of conduct and great spiritual devotion, the Bodhisattva became a great scholar and teacher with no desire for wealth. He went for a forest and led a life and ascetic. It was in this forest he entered a starving tiger which after giving birth to cubs was about to eat her own newborn cubs for survival. With no food inside, the Bodhisattva offered his body as a food for the tigers out of compassion. సో ఒక ఫ్యామిలీలో పుట్టారనమాట బోధిసత్వ. సో ఈయన గ్రేట్ స్కాలర్, టీచర్ అనమాట. సో వెల్త్ పైన, సంపద పైన ఈయనకి ఏం లేవు. సో ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఈయన ఒక టైగర్, ఆకలితో ఉన్న పెద్ద టైగరు తన అప్పుడే పుట్టిన తన పిల్లల్ని తినడానికి రెడీగా ఉందన్నమాట ఆకలితోన. సో ఇది చూసిన బోధిసత్వ కంపాషన్తోన, సో దానికి తినడానికి ఫుడ్ లేదు కాబట్టి ఆమెడు దూరంలో కనిపించలేదుగా ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. సో దాని సొంత పిల్లల్ని తినడానికి రెడీగా అవుతున్న టైగర్కి ఈయన బాడీని ఆఫర్ చేశారనమాట. సో బోధిసత్వ అవుట్ ఆఫ్ కంపాషన్తో దాన్ని ద స్టార్వింగ్ టిగ్రెస్ అని జాతక టైల్లో మెన్షన్ చేస్తుంది అనమాట. మనకి బుద్ధ టీచింగ్స్ అన్నీ కూడా సుత్తపీఠకలో 5 గ్రూప్స్గా డివైడ్ అయినాయి. 5 నికాయాస్ అంటారు దాన్ని. దే కంటైన్ పాపులర్ వర్క్స్ సచ్ యాజ్ థెరగత అండ్ థేరీగత, హెల్డ్ ఆఫ్ హిమ్స్ ఆఫ్ ఎల్డర్ మాంక్స్ అండ్ నన్స్. సో జాతక టేల్స్ కూడా ఉంటాయి. సో బుద్ధాస్ డీడ్స్ అన్నీ కూడా ప్రీవియస్ బర్త్ బోధిసత్వగా ఏ విధంగా చేశారు ఆయన మంచి పనులు అని చెప్పేసి జాతక టేల్స్ కూడా ఉంటాయి. సో అదర్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ వర్క్స్ ఇంక్లూడ్ మిలింద పన్నా, ఏ డిస్కషన్ బిట్వీన్ గ్రీకో-బ్యాక్ట్రియన్ కింగ్ మినాండర్ అండ్ బుద్ధిస్ట్ మాంక్ నాగసేన. సో సెలినిస్ క్రానికల్స్, దీపవంశ ఐలాండ్ క్రానికల్స్ అండ్ మహావంశ గ్రేట్ క్రానికల్ అండ్ కులవంశ లెస్సర్ క్రానికల్, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ వర్క్స్. సో 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ వచ్చేసి నోబుల్ ట్రూత్ ఆఫ్ సఫరింగ్, ద బర్త్ అండ్ ఏజ్, డెత్ అండ్ ప్రెజెంట్ అండ్ సెపరేషన్ అండ్ ఫుల్ఫిల్నెస్, ఇదంతా సఫరింగ్ నోబుల్ ట్రూత్. నోబుల్ ట్రూత్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ సఫరింగ్ వచ్చేసి థర్స్ట్ ఆఫ్ ప్లెజర్. అసలు సఫరింగ్కి ఒరిజిన్ ఎట్లా అవుతుందంటే ప్లెజర్ కోసము దాహపడుతుంటాము, అలాగే పవర్ కోసము, లాంగ్ లైఫ్ ఎక్కువ బతకడానికి కోసము, ఇవన్నీ కూడా సారోని కాజ్ చేస్తాయి. నోబుల్ ట్రూత్ ఆఫ్ సెసేషన్ ఆఫ్ సఫరింగ్ వచ్చేసి నిర్వాణ, కంప్లీట్ స్టాపింగ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ సారో. సో కంప్లీట్ స్టాపింగ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ సారో అనేది నోబుల్ ట్రూత్ ఆఫ్ సెసేషన్ ఆఫ్ సఫరింగ్. నోబుల్ ట్రూత్ ఆఫ్ పాత్ లీడింగ్ టు సెసేషన్ ఆఫ్ సఫరింగ్. సో నోబుల్ 8-fold పాత్ ఆర్ ద మిడిల్ పాత్. ఇవన్నీ కూడా 4 నోబుల్ ట్రూత్స్ బుద్ధకు సంబంధించి, బుద్ధిజం సంబంధించి. సో బుద్ధాస్ మిడిల్ ఆర్ 8-fold పాత్ చూస్తే అష్టాంగిక మార్గం అంటుందని. సో 8-fold పాత్ వచ్చేసి రైట్ వ్యూస్, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ కాంటాక్ట్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ రికలెక్షన్ అండ్ రైట్ మెడిటేషన్. హెన్స్ బుద్ధ డి నాట్ మెన్షన్ ఆర్ టాక్ అబౌట్ గాడ్. సో బుద్ధ ఎప్పుడు కూడా గాడ్ గురించి మెన్షన్ చేయలేదు. హీ నెదర్ యాక్సెప్టెడ్ డి నెదర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో బుద్ధిజం అడ్వకేటెడ్ ఈక్వాలిటీ. సో సమానత్వాన్ని అడ్వకేట్ చేసిన బుద్ధిజము. నాన్ వైలెన్స్ని ప్రబోధించింది, అహింసని. అలాగే లవ్ టువర్డ్స్ ఆల్, అందరినీ ప్రేమగా చూడాలని చెప్పేది బుద్ధిజం. సో హౌవర్ ఇట్ వాజ్ ఎ మోడరేట్ రిలీజన్ కంపేర్డ్ టు జైనిజం, ఇన్స్టిట్యూట్స్ అండ్ అహింస. It is promoted trade and capitalism as it was against waste and advocated fragility. So jobs involving any form of killing were forbidden. సో ఏదైనా పనులు
వేరే వాళ్ళని చంపడాన్ని, వేరే జీవిని చంపడాన్ని ఫర్బిడెన్ చేస్తారు అనమాట. ట్రేడ్ ఇన్ వెపన్స్, లివింగ్ బీయింగ్స్, మీట్, లిక్కర్, పొజిషన్ పర్మిట్ చేయలేదు బుద్ధిజంలో. ఇవన్నీ కూడా నాట్ పర్మిటెడ్. సో బుద్ధిజం ఇన్ తమిళనాడు చూస్తే స్పెసిఫిక్గా, సో తమిళనాడు స్ప్రెడ్ టు తమిళగం ఫ్రమ్ అబౌట్ 3rd century BC. సో అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ డెక్కన్ రీజియన్లో మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం సౌతర్న్ పార్ట్స్కి రీజియన్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా బుద్ధిస్ట్ ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది 4th centuryలో కావేరీపట్నంలో. అలాగే కోటింగ్ పట్టినపాలై నబోరు కరసింహ రిఫర్స్ టు మర్చెంట్స్ ఇన్ కావేరీ పొంపట్టినం, సో who were vegetarians opposite to animal sacrifice. From this one could presume influence of Buddhism in Tamil country. Manivekkrai by Satyanar, one of the twin epics of post Sangam age, is a Buddhist literature. So Satyanar Manivekkrai అనేది Buddhist literature. Now extinct Kondalakesi is a Buddhist epic. Kanchipuram in the early Christian era was flourishing Buddhist center. Dinnaga and Dharmapala, who headed the famous Nalanda University, were renowned Buddhist scholars from Kanchipuram. So Huansang, who visited Tamil country, mentioned in his travel accounts about several Buddhist stupas built by Ashoka in Kanchipuram. Huansang తమిళ కంట్రీని కూడా విజిట్ చేశారు. సో ఈయన ట్రావెల్ అకౌంట్స్లో మెన్షన్ చేసినట్టు సెవెరల్ బుద్ధిస్ట్ స్టూపాస్ కూడా అశోకన్ ద్వారా కంచిపురంలో నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే బుద్ధిస్ట్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు నాగపట్నంలో చైనీస్ రూలర్ రిక్వెస్ట్ ప్రకారం డ్యూరింగ్ ద పల్లవ కింగ్ నరసింహవర్మన్ II. సో చైనీస్ మాంక్ వు హుంగ్ విజిటెడ్ హిస్ మొనాస్టరీ ఇన్ కామనెరా 2006. సో డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ రాజరాజ I శ్రీ విజయ కింగ్ మర విజయోత్తుంగ వర్మన్ built a Buddhist temple in Nagapattinam. It is called Solamani Varma Vihara. So decline of Buddhism in India. Buddhism faced divisions from time to time. Division into various splinter groups like Hinayana, Mahayana, Vajrayana, Tantrayana and Sahajayana led Buddhism to reach its originality. సో చాలా డివిజన్స్ వచ్చాయి అనమాట. సో హీనయానా, మహాయానా ఇట్లా సెవెరల్ డివిజన్స్ రావడం వల్ల ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది. సో పాలి అండ్ ప్రాకృతి అనేవి స్పోకెన్ లాంగ్వేజ్ పీపుల్ నార్త్ ఇండియాలో. సో ఈ లాంగ్వేజెస్ అనేవి మెసేజ్ బుద్ధిజంకి స్ప్రెడ్ అవ్వలేదు అనమాట, సౌత్కి ఇదంతా కూడా రీచ్ అవ్వలేదు. Since the times of 4th Buddhist Council held during the reign of Kanishka, Sanskrit had to be adapted. So Buddhism thereupon became unintelligible to common people. So Buddhism 4th Council తర్వాత సాంస్క్రిట్ని అడాప్ట్ చేసుకుంది. సో సాంస్క్రిట్ అనేది కామన్ పీపుల్కి తెలియదు కాబట్టి సో ఆ విధంగా మరుగుపడిపోయింది అది బుద్ధిజం. సో బుద్ధిజం ఆల్సో లాస్ట్ ఇట్స్ రాయల్ ప్యాటర్నేజ్ ఆఫ్టర్ హర్షవర్ధన. హర్షవర్ధన్ తర్వాత ఎవరు బుద్ధిజంని ఫాలో అవ్వలేదు. ఇన్ కాంట్రాస్ట్ వేదిక్ రిలిజన్ గాట్ రాయల్ ప్యాటర్నేజ్ ఫస్ట్ ఫ్రమ్ పుష్యమిత్ర శృంగ. సో పుష్యమిత్ర శృంగ మళ్ళీ వేదిక్ కల్చర్ని ఫాలో అయ్యారు. సో అక్కడ నుంచి లేటర్ ఇంపీరియల్ గుప్తాస్ స్టార్ట్ అయినారు. సో ద రోల్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ భక్తి మూవ్మెంట్ లైక్ రామానుజ, రామానంద ఆల్సో హెల్ప్ టు రిస్టోర్ గ్లోరీ ఆఫ్ వేదిక్ రిలిజన్. సో ద ఇన్వేషన్ ఆఫ్ హున్స్ గేవ్ ఏ డెత్ బ్లో టు బుద్ధిజం. Toramana and Miharikula. So the two Hun chiefs had a deep-seated hatred for Buddhists and they almost liquidated Buddhist livings in the northwest India. So Huns అంతా కూడా బుద్ధిజంకి ఒక డెప్త్లో అనమాట. సో తొరమానా మిహర్కుల అనేది 2 హున్ చీఫ్స్ బుద్ధిజంని హేట్ చేసేవాళ్ళు. సో బుద్ధిజం లివింగ్స్ బుద్ధిస్ట్ అన్ని చంపేశారు అనమాట నార్త్ వెస్ట్ ఇండియాలో. So to make the matter worse, Rajput rulers who could not reconstruct Buddhist concept of non-violence as an ardent advocate of Vedic religion started persecuting the Buddhists. నెక్స్ట్ రాజ్పుత్ రూలర్స్ కూడా వేదిక్ కల్చర్ని ఫాలో అయ్యేవారు. సో నాన్ వైలెన్స్ ఇవన్నింటిని పాటించుకున్నట్ల బుద్ధిస్ట్ అందరినీ కూడా చంపేశారు. సో ఫైనలీ ఇన్వేడింగ్ అరబ్స్ అండ్ టాక్స్ ఫోర్స్ ద బుద్ధిస్ట్ మాంక్స్ టు ఫ్లీ ఫ్రమ్ ఇండియా అండ్ సీక్ అసైలం ఇన్ నేపాల్, టిబెట్ అండ్ సియామ్. సో అరబ్స్ టాక్స్ ఇన్వేజన్ ద్వారా ఇండియాలో ఉన్న వీళ్ళంతా కూడా పారిపోయి బుద్ధిస్ట్ మాంక్స్ నేపాల్, టిబెట్, శ్రీలంకలో సియాలాలో సెటిల్ అయ్యారు. సో ఇన్ కాన్సిక్వెన్స్ బుద్ధిజం ఫేడెడ్ అవే ఇన్ ఇండియా. సో ఈ విధంగా బుద్ధిజం అనేది అంతరించిపోయింది ఇండియాలో. ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం.